హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఓకే, ఫస్ట్ డిస్కస్ అబౌట్ ది ఎలక్ట్రిసిటీ. ఒక సబ్స్క్రైబర్ మనల్ని అడిగారనమాట. ఒక స్టూడెంట్ ఏమని అడిగారంటే, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా మేడం అని చెప్పి మనల్ని అడగడం జరిగింది. సో నన్ను అడగడం జరిగింది. సో ఆ రీతిగానే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం మనం మొత్తం కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నాన్న. సో దీంట్లో ఈ వీడియోలో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి, ఓమ్స్ లా అనేటువంటిది ఎలా వచ్చింది, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇలాంటి మన రెసిస్టెన్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ యూ హ్యావ్ టు సీ పొటెన్షియల్ డిఫరెన్స్. వాట్ యూ మీన్ బై పొటెన్షియల్ డిఫరెన్స్? ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ట్రాన్స్పోర్ట్ ఏ యూనిట్ ఛార్జ్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకేనా, ఒక 2 పాయింట్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ this is the A point, okay, and then okay, and then this is the B point. ఈ ఉన్నటువంటి మనకి 2 పాయింట్స్ మధ్య ఏ అనేటువంటి వెయిట్ ఏ పాయింట్కి మధ్య బి పాయింట్కి మధ్య ఉన్నటువంటి మనకి ఏమని చెప్తున్నాడు, టు ట్రాన్స్పోర్ట్ యూనిట్ ఛార్జ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ క్యారీ అవుతుందమ్మా. ఓకే, బిట్వీన్ ఇది ఒక పాయింట్, ఇది 2 పాయింట్స్ మధ్య యూనిట్ ఛార్జ్ అనేది ఎంత ఛార్జ్, యూనిట్ ఛార్జ్ అనేది మనకి క్యారీ తీసుకెళ్తుంది. ఓకే, దట్ ఈస్ ద మనకి ఏమంటాము పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పి సరే చూద్దాం. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ఒక యూనిట్ ఛార్జ్ని ఎక్కడి నుంచి, బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, that is the difference. Most important definition is the most important in examination point of view. And then next, electromotive force. The amount of energy is imparted per unit electric charge. ఎంత ఛార్జ్, యూనిట్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మనకి ఇంపార్ట్ చేయడం, ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉందో దాన్ని మనం ఇంపార్ట్ చేసుకో దేని చేత, ఒక ఎనర్జీ సోర్స్ అనే దాని చేత మనం దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క యూనిట్ ఛార్జ్ అనేది అది ఏం చేస్తుంది, క్యారీ చేస్తుంది, ఇంపార్ట్ చేస్తుంది. దాన్ని ఇంపార్ట్ అంటారు. ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఈఎంఎఫ్ అంటాం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఈఎంఎఫ్ ఈజ్ నాట్ ఏ, ఈఎంఎఫ్ అనేది ఒక ఫోర్స్ కాదు, బట్ దీని మెజర్ ఈజ్ ఏ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ సోర్స్గా మనం మెజర్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో కూడా మన డెఫినేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఛార్జ్. యూనిట్ ఎలక్ట్రిక్ ఛార్జ్కి ఎంత ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీనే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది ఓమ్స్ లా. ద రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ రిజల్టింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్కిను పొటెన్షియల్ డిఫరెన్స్కి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ రిజల్టింగ్ ఉందో, రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ డిస్కవర్ చేశారు ఎవరు అంటే మనకి జర్మన్ సైంటిస్ట్ ఎవరు, జార్జ్ సైమన్ ఓమ్ ఇన్ 1927లో ఆయన డిస్కవరీ చేయడం జరిగింది. దేనికి మధ్యలో, పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎలక్ట్రిక్ కరెంట్కి మధ్యలో. ఓకే, స్టేట్మెంట్ చూద్దాం. ఆయన ఏం చెప్పాడు, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ తీసుకోమంటున్నాడు. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ద కరెంట్ పాసింగ్ త్రూ ఏ ఒక కండక్టర్ తీసుకుంటే, ఒక కండక్టర్, వైర్ ఈజ్ ఏ కండక్టర్, వైర్ గుండా కరెంట్ పాస్ అవుతుంది. దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందమ్మా, దాని మధ్య ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే 2 మధ్య 2 పోల్స్, అంటే 2 పోల్స్ మధ్య అండ్ దెన్ 2 పాయింట్స్ మధ్య యూనిట్ ఛార్జ్ ఎంతైతే మోసుకుపోతుందో, ఓకేనా, యూనిట్ ఛార్జ్ అనేది వెళ్తూ ఉంది కదా, దానికి ఇది ప్రపోర్షనల్గా ఉంటుందంట. ఈ 2 ఎండ్స్ మధ్య, 2 ఎండ్స్ మధ్య మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కరెంట్ ఎంతైతే పోతా ఉందో అది మనకి కండక్టర్లో కరెంట్ ఎంతైతే పాస్ ఆన్ అవుతుందో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎలా ఉంటుందంటే ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇఫ్ ఏ కరెంట్ ఐ పాసెస్ త్రూ ద కండక్టర్, ఐ అనేటువంటి కరెంటు మనకి కండక్టర్ గుండా పాస్ అవుతుంటే డ్యూ టు పొటెన్షియల్ డిఫరెన్స్, దేనివల్ల పాస్ అవుతుంది, డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్, దానికి వీతో రిప్రజెంట్ చేస్తాం. సో వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. సో వి ఈజ్ ఈక్వల్ టు, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు, ఓకేనా, ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు కనుక పెట్టుకునే లెక్క అయితే దానికి సంబంధించినటువంటి కాన్స్టెంట్ ఏదో ఒకటి మనం అపియర్ తీసుకుంటాం. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసాం, ఈజ్ ఈక్వల్ టు పెట్టాం. దట్ మీన్స్ రెసిస్టెన్స్ అంటే కరెంట్ని ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మనకు ఫ్లో అయ్యేటట్టుగా, ఎక్కువ ఫ్లో అనేది అడ్డగించేటువంటిది రెసిస్టెన్స్.
సో దట్ ఈస్ ద కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని ఇక్కడ తీసుకుంటున్నాం. V ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ I. సో వేర్ R ఈజ్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అండ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటాం. కండక్టర్ యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, దాన్నే రెసిస్టెన్స్ అంటాం. సో V ఈజ్ ఈక్వల్ టు IR అంటాం. ఓకే, అండ్ రెసిస్టెన్స్. సో ఇంత చెప్పాం కదా R అంటే రెసిస్టెన్స్ అని. ఆ రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కండక్టర్. కండక్టర్ యొక్క ప్రాపర్టీ అనమాట. కండక్టర్ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యాయి. సో దట్ అపోజిస్, అది ఏం చేస్తుంది, అపోజిస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దాని గుండా పాస్ అవ్వకుండా ఎలక్ట్రిసిటీ అనేది అది అపోజ్ చేస్తుంది. ఎంతవరకు కావాలో అంతవరకు ఫ్లో అవుతుంది తప్ప ఎక్స్ట్రా అనేది దాని గుండా అది పాస్ అవనియద్దు, ఫ్లో అవనియద్దు. అది అపోజ్ చేస్తుంది, అడ్డగిస్తుంది. సో ద రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ది కండక్టర్. కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దాని యొక్క ఫిజికల్, భౌతిక సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆకృతులను బట్టి అది డిపెండ్. మెటీరియల్ ఆఫ్ ద కండక్టర్, టెంపరేచర్ ఆఫ్ ద కండక్టర్. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేట్ యాజ్ ద, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే రేషియో ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. సో వాట్ ఈస్ ద R ఈజ్ ఈక్వల్ టు V/I. సో SI యూనిట్ ఏంటమ్మా, రెసిస్టెన్స్కి ఓమ్. ఇట్స్ సింబల్ ఈజ్ ఓమ్ సింబల్, దట్ ఈస్ ద ఓమ్ సింబల్. సో వీ నో దట్ R ఈజ్ ఈక్వల్ టు V/I అని తీసుకున్నాం కదా. సో ఇంతవరకు మనం చదువుతాం. అండ్ దెన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి? ది కండక్టర్స్ విచ్ ఒబేస్ ద ఓమ్స్ లా. ఓమ్స్ లాని కనుక ఫాలో అవ్వగలిగిన ఏదైనా కండక్టర్స్ని దాన్ని ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఫర్ దీస్ కండక్టర్స్ VI గ్రాఫ్ ఇది చూడండి. దిట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ X యాక్సిస్, పాజిటివ్ నెగిటివ్ యాక్సిస్, కరెంట్ ఆన్ Y యాక్సిస్, పాజిటివ్ నెగిటివ్ యాక్సిస్. ఓకే, దట్ ఈస్ ద ఈ ఓమిక్ కండక్టర్స్ ఏదైతే ఉందో, ఇలా మన స్ట్రైట్ లైన్ పాత్, స్ట్రైట్ లైన్ కనుక్కుంటే ఓమిక్ కండక్టర్స్ అంటాం. అంటే ఏదైతే ఫాలో అవుతుందో ఓమ్స్ లాని అదే ఓమిక్ కండక్టర్స్. అండ్ దెన్ ఎగ్జాంపుల్ మెటాలిక్ కండక్టర్స్ లైక్ కాపర్, అల్యూమినియం ఇవన్నీ ఫాలో అవుతాయి అనమాట. కాపర్, అల్యూమినియము ఇవన్నీ ఫాలో అవుతాయి. నెక్స్ట్ నాన్ ఓమిక్ కండక్టర్స్ ఏంటి అంటే విచ్ డస్ నాట్ ఒబే ద ఓమ్స్ లా. ఓమ్స్ లాని అసలు అది ఏం చేయగలదు, ఎక్కడా కూడా ఒబే చేయదనమాట. నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఫర్ దీస్ కండక్టర్స్ VI గ్రాఫ్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఇవన్నీ ఫాలో అవ్వనమాట. అర్థమవుతుందా? డయోడ్స్ అంటే టూ ఎండ్స్ ఉంటాయి. సో మనకి ఈ రెసిస్టర్స్లో. అండ్ దెన్ దిస్ ఈస్ ద VI గ్రాఫ్. సో ఇది ఫాలో అవట్లేదు కాబట్టి ఇలా మనకి కర్వ్డ్ షేప్ లాగా వచ్చింది. నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ద రెసిస్టెన్స్ R ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. R అనేటువంటి కండక్టర్ యొక్క R రెసిస్టెన్స్ అనేది దేని ప్రపోర్షనల్గా ఉంటుందంట, టు ఇట్స్ లెంత్ Lకి, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇది తీసుకుంటే మన సర్క్యులర్. ఓకే, దిస్ ఈజ్ ద ఏదైతే మనకి రెసిస్టెన్స్, దీని గుండా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నారు, R ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దానికి దేనికి లెంత్, ఈ యొక్క లెంత్కి Lకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏరియా ఆఫ్, ఈ మధ్యలో దీనికి ఉన్నటువంటిది దీని పేరు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏకేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చూద్దాం ఒకసారి. R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/A. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే, కంబైనింగ్ ది అబౌవ్ టూ రిలేషన్స్ కంబైన్ చేస్తే L డినామినేటర్లో ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ కాబట్టి A అనేది డినామినేటర్లో ఉంది, L అనేది న్యూమరేటర్లో ఉంది. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే L/A. R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. సో R ఈజ్ ఈక్వల్ టు, ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు పెడితే ఏదో ఒకటి కాన్స్టెంట్ రావాలని చెప్పాం కదా. దానికి ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై రో అని. దీని పేరేంటి, రో. సో ఈజ్ ఈక్వల్ టు పెట్టాం కాబట్టి రో ఇంటూ L/A. ఓకే, రో ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అండ్ ఈజ్ నోన్ యాజ్ ఏ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అంటారు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కానీ దాని రెసిస్టివిటీ అంటాం. సో రో ఈజ్ ఈక్వల్ టు RA/రో ఇక్కడ పెట్టేస్తాం, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తాం, R ఇంటూ A/L అని. సో డెఫినేషన్, ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫోర్డ్ బై యూనిట్ లెంత్. ఇది ఒక యూనిట్ లెంత్ అనుకుంటే ఈ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అనేది యూనిట్ లెంత్లో ఎంత ఆఫర్ చేస్తుంది, యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో కండక్టర్లో మనకి ఏ విధంగా ఉంటుందనే దాన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్ మీటర్, ఇట్స్ సింబల్ ఈజ్ ఓమ్ మీటర్. చాలామంది పిల్లలు ప్రీవియస్ ఇయర్లో కూడా ఇచ్చాడు, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనం చదివాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్నే ఏమని అంటాము, రెసిస్టివిటీ అంటాం. సో చాలామంది పిల్లలు డిఫైన్ రెసిస్టివిటీ, వాట్ ఈస్ ద SI యూనిట్ అన్నాడు. సో రెసిస్టివిటీ అన్నా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే. చాలామంది రెసిస్టివిటీ అన్నా రెసిస్టెన్స్ అన్నా ఒకటే అని ఓమ్ అని పెట్టించారు చాలామంది. సో అట్లా ఉండకూడదు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నా రెసిస్టివిటీ అన్న ఒకటే,
ఓకేనా, దీని డెఫినేషన్ రాయాలి. అండ్ ఓమ్ మీటర్ అని దీని ఎస్ఐ యూనిట్ అని రాయాలి. సో ఇవన్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి. అండ్ దెన్ ఇక్కడ మనకి కిర్కాఫ్స్ లాస్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ కిర్కాఫ్స్ లా ఏ విధంగా చెప్తుంది, కిర్కాఫ్ లా యొక్క ఎక్స్ప్లెయిన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే మనం ఏ రూల్ అని చెప్తాము అంటే జంక్షన్ రూల్ అని చెప్పేసి. ఒక జంక్షన్ అంటే ఏంటో తెలుసుకుంటే దాని నుంచి 2 లాస్ అనేవి మనకు వస్తాయి. ఓకే, చూద్దాం కిర్కాఫ్స్ లాస్. ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ రెసిస్టర్స్ గురించి కానీ, కనెక్టెడ్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ రెసిస్టర్స్ అనేవి ఎలా మనకి కనెక్ట్ చేస్తారు, సిరీస్లో కానీ ప్యారల్గా ఆర్ నాట్ యూజ్ఫుల్ టు అనలైజ్ ద కాంప్లికేటెడ్ సర్క్యూట్ని అనలైజ్ చేయడంలో ఇది ఉపయోగపడదంట. ఫర్ దిస్ రీజన్ జర్మన్ సైంటిస్ట్ గుత్సార్ రాబర్ట్ కిర్కాఫ్ అనేటివి ఆయన ఫుట్ ఫార్వర్డ్ 2 లాస్ విచ్ ఆర్ నోన్ యాజ్ 2 లాస్ని ఆయన తీసుకోవడం జరిగింది. అందుకే ఆయన నేమ్ ఇచ్చారు, సైంటిస్ట్ నేము, దాని పేరు కిర్కాఫ్స్ లాస్. సో కీవర్డ్స్ చూద్దాం. ఫస్ట్ అసలు వీటన్నిటిలో కిర్కాఫ్ ఫస్ట్ లా కానీ సెకండ్ లాలో కానీ మనకి ఎక్కువగా అపియర్ అయ్యే వర్డ్ ఏంటి అంటే జంక్షన్, ఒకటి లూప్ ఆర్ మెష్ అంటాం. ఓకే, జంక్షన్ అంటే ఫస్ట్ లాలో వచ్చింది, సెకండ్ లాలో లూపు మెష్ గురించి వస్తుంది. కాబట్టి అసలు అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. జంక్షన్, ద పాయింట్ ఎట్ విచ్ ది నెంబర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్, నెంబర్ ఆఫ్ అది I1 కావచ్చు, I2 కావచ్చు, I3, I4 అండ్ సో ఆన్, నంబర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఆన్ వైర్స్ మీట్ అనే ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇవన్నీ ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఎలక్ట్రిక్ సర్క్యూట్ దగ్గర మీట్ అవుతున్నాయి అమ్మ, ఈజ్ కాల్డ్ జంక్షన్ అంటాం. సో లూప్ ఆర్ మెష్ అంటే ఏంటి, ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ నెట్వర్క్ ఈజ్, క్లోజ్డ్గా ఉన్నటువంటి సర్క్యూట్ ఏదైతే ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ అయి ఉండాలి, ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అయి ఉండాలి, దాన్ని మనం లూప్ అంటాం లేదా మెష్ అంటాం. సో జనరల్లీ ఏ లూప్ మే కన్సిస్ట్ ఆఫ్ ఏ 2 ఆర్ మోర్ బ్రాంచెస్. లూప్ అనేది మళ్ళీ అది ఎన్ని కన్సిస్ట్ అంటే 2 కానీ లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచెస్ కన్సిస్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, చూద్దాం కిర్కాఫ్స్ ఫస్ట్ లా. The algebraic sum of the currents meeting at any junction is 0. Algebraic sum of the currents meeting at any junction. ఏ జంక్షన్ దగ్గర అయినా సరే ఎక్కడో పాయింట్ దగ్గర అన్ని కరెంట్స్ కూడా ఒకేసారి మీట్ అయ్యేటువంటి పాయింట్ దగ్గర జంక్షన్ దగ్గర 0 అయిపోద్ది. దాన్నే మనం కిర్కాఫ్స్ ఫస్ట్ లా. సో ద కిర్కాఫ్స్ లా ఆఫెన్ కాల్డ్ కిర్కాఫ్స్ లాస్ కరెంట్ లా అంటాం. దీన్ని ఏమంటాం, మొత్తం కరెంట్సే కాబట్టి కరెంట్ లా అంటాం. కిర్కాఫ్స్ జంక్షన్ రూల్ అని కూడా అంటాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ ది కన్సర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అక్రాస్ ది జంక్షన్ గుండా ఈ ఛార్జెస్ అనేవి అక్రాస్ అవటం అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇఫ్ ద కరెంట్స్ అక్రాస్ ది జంక్షన్ ఆర్ కాన్స్టెంట్, ఈ కరెంట్ అనేది ఈ జంక్షన్ గుండా అక్రాస్ చేసేటప్పుడు కంపల్సరీ కాన్స్టెంట్ అవుతుంది. దేర్ ఈజ్ నో అక్యుములేషన్ ఆఫ్ ఛార్జ్ అక్రాస్ ఇట్, ఎటువంటి అవసరం లేనంత ఛార్జ్ అనేవి అక్యుములేట్ అవ్వు. దేర్ ఫోర్ ద ఛార్జ్ ఎంటరింగ్ ద జంక్షన్, ఇక్కడ ఏదైతే ఛార్జ్ ఎంటర్ అవుతుందో, ఓకే, ఛార్జ్ ఎంటరింగ్ అవుతుందో జంక్షన్లోకి, అది ఈక్వల్ టు ఛార్జ్ లీవ్. ఛార్జ్ ఎంటర్ అయ్యేది ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ లీవ్ అవటం. దట్ మీన్స్ ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఏ జంక్షన్ మస్ట్ బీ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది కరెంట్స్ లీవింగ్ ఇట్. సో thus the electric sum of the currents across a junction అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుంటాం. దాని డయాగ్రామ్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇదమ్మా, చూడండి. I1 ఎంటర్ అవుతుంది, యారో మార్క్ చూడండి. ఓకే, I1 యారో మార్క్ ఎంటర్ అవుతుంది ఓ పాయింట్, ఇది జంక్షన్. నెక్స్ట్ I2 ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది కరెంటు, మళ్ళీ I2 దగ్గర లీవ్ అవుతుంది. ఓకే, అవుట్వర్డ్ డైరెక్షన్కి ఉంది యారో మార్కు. మళ్ళీ I3 ఎంటర్ అవుతుంది కరెంటు, మళ్ళీ I4 లీవ్ అవుతుంది. నెక్స్ట్ I5 దగ్గర ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ I6 లీవ్ అవుతుంది. ఓకే, ఇది డయాగ్రామ్. దీన్ని చూస్తూ ఒకసారి ఎక్స్ప్లెనేషన్. కన్సిడర్ ఏ జంక్షన్ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర, అండ్ సపోజ్ దట్ కరెంట్స్ I1, I3 అండ్ I5 ఆర్ ద ఎంటరింగ్ ఇట్. ఏమవుతున్నాయి, ఎంటరింగ్ అవుతున్నాయి. అంటే కరెంట్స్ I2, I4, I6 ఆర్ ద లీవ్ అవుతున్నాయి. సో ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ద జంక్షన్, ఎంటర్ అయ్యేటువంటి జంక్షన్లోకి కరెంట్ ఎంటర్ అవుతుందంటే ప్లస్. ఓకే, జంక్షన్ నుంచి లీవ్ అయిపోతుంది అంటే కరెంటు లీవ్ అవుతుందంటే మైనస్, అదే గుర్తు. సో ఎంటరింగ్ ద జంక్షన్ I1 ప్లస్ I3, అది ఎంటర్ అయ్యేది I3 కదా, I3 ప్లస్ I5. ఓకే, అండ్ ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్, ఓకేనా, లీవింగ్ ద జంక్షన్ కూడా మనకి ఏమని తీసుకుంటాం ఇక్కడ, వీటిని కూడా సమ్ చేసి 2 ఈజ్ ఈక్వల్ తీసుకుంటే మైనస్ 0కి ఈక్వల్ చేసేటప్పుడు మైనస్ అవుతాయి. చూద్దాం, I2 ప్లస్ I2, I4, I6 కదా, ఈ రెండింటిని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకున్నాం. అవునా, తీసుకున్నప్పుడు I1
I1 ముందు పాజిటివ్ ఉంది, ఎందుకు ఎంటర్ అవుతుంది కాబట్టి. I2 ఇక్కడ చూడు ఒకటే గుర్తు, లీవ్ అయిపోతుంది, లీవ్ అవుతుంది, కరెంట్ లీవ్ అయితే మైనస్ గుర్తు. నెక్స్ట్ మళ్ళీ I3 ఎంటర్ అవుతుంది కదా, ప్లస్. నెక్స్ట్ I4 లీవ్ అవుతుంది కాబట్టి మైనస్. I5 ఎంటర్, I6 మైనస్, లీవ్ ఈజ్ ఈక్వల్ 0. దిస్ లీడ్స్ ద కన్వెన్షన్ దట్ కరెంట్స్ ఎంటరింగ్ ఏ జంక్షన్ ఆర్ పాజిటివ్, దోస్ లీవింగ్ ఇట్ ఆర్ నెగిటివ్. చూసారా కింద ఏమని రాశారు, కన్వెన్షన్ దట్ ఆర్ కరెంట్స్ ఎంటర్ అయితేనేమో జంక్షన్లోకి పాజిటివ్ అని, అదే లీవ్ ఏదైతే అవుతుందో అదల్లా నెగిటివ్ అని మనం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.